ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి కొత్త నిబంధనలు ప్రభుత్వం ఏదైతే 9 రకాల పాఠశాలలు తీసుకొచ్చింది, అంతేకాకుండా జీవో 117కు బదులుగా జీవో నెంబర్ 19 తీసుకొచ్చింది. అలాగే 21 జీవోను కూడా తీసుకురావడం జరిగింది. ఇకపోతే ఆ జీవోల ప్రకారం అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా బదిలీల చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న తెలుగు టీచర్లను తీసేస్తున్నారు. ఇక్కడ చూడండి, అది ఎందుకు కారణం ఏంటి అంటే ఇక్కడ గమనించినట్లయితే రైట్, ఇక్కడ చూడండి, తెలుగు ఉపాధ్యాయ పోస్టులు తీసేయడం తగదు. ఇక్కడ ఎందుకు తెలుగు పోస్టులు తీసేస్తున్నారు అంటే పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1 నుంచి 8 తరగతి వరకు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను తీసేయటం కూటమి ప్రభుత్వానికి తగదని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షులు పిసిని వసంతకుమార్, ప్రధాన కార్యదర్శి కోన రంగనాయుడు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం తెలుగు మాధ్యమానికి మంగళం పలికి ఆంగ్ల మాధ్యమం సిబిఎస్ఈ సిలబస్సు అమలు చేయగా తేదేపా విమర్శించిందని, ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖలో అదే తంతు నడుస్తుంటే తెలుగు మాధ్యమం లేదని ఉత్తర్వులు ఇవ్వడం శోచనీయమని చెప్పేసి పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఐఐటి అంటే IIIT, ఎంబీబీఎస్ కోర్సులను తెలుగులో బోధించాలనే నిబంధన ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో మాతృభాషకు పెద్దపీట వేస్తుంటే ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. ఓకే, ఇది మొత్తం ఏంటంటే అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో తెలుగు పోస్టులు తీసివేయడం అనేది సమంజసం కాదు. అక్కడ ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం తెలుగు పోస్టు తీసేయడం ఎంతవరకు కరెక్టు అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.